ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్లో 4 కొత్త ల్యాండ్ క్రూయిజర్ వెహికల్స్ చేరాయి. గతంలో 2 ల్యాండ్ క్రూయిజర్ ఉన్నా తాజాగా మరో 4ని జత చేశారు అధికారులు. 6 కోట్లతో 4 వెహికల్స్ ను అరేంజ్ చేశారు. సేఫ్టీతో పాటు కంఫర్టబుల్ గా ఉండాలనే ల్యాండ్ క్రూయిజర్స్ ను కాన్వాయ్లో చేర్చినట్లు అధికారులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్లో మరో 4 కొత్త వెహికల్స్ వచ్చాయి. ల్యాండ్ క్రూయిజర్ వెహికల్స్ సీఎం కాన్వాయ్లో చేరాయి. గతంలో కూడా సీఎం కాన్వాయ్లో బ్లాక్ ఫార్చ్యూనర్ వాహనాలు ఉపయోగించారు. ఇందులో సీఎం కోసం మాత్రం 2 బ్లాక్ ల్యాండ్ క్రూయిజర్ వెహికల్స్ ఉన్నాయి. వాస్తురీత్యా బ్లాక్ వాహనాలు ఉండకూడదని సీఎంకు పండితులు చెప్పడంతో ఆ వాహనాలకు వైట్ కలర్ వేయించారు అధికారులు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ల్యాండ్ క్రూయిజర్తో పాటు కాన్వాయ్లో ఫార్చ్యూనర్ వాహనాలను కూడా ఉపయోగించారు. ప్రస్తుతం ఉన్న పాత ల్యాండ్ క్రూయిజర్ వెహికల్స్ తో పాటు మరో 4ని కొత్తగా చేర్చారు. సీఎం కాన్వాయ్లో ల్యాండ్ క్రూయిజర్స్ 6కు చేరాయి. కొన్ని సాంకేతిక కారణాలతో కొత్త ల్యాండ్ క్రూయిజర్ వెహికల్స్ ను ఉపయోగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను ఈ రోజు కాన్వాయ్లో ఏర్పాటు చేశారు. ఒక్కో వెహికల్ కు 1,30,00,000 ఖర్చు పెట్టినట్లు సమాచారం. 4 వెహికల్స్ కు సుమారు 6 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు తెలిపారు. దేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్ను ఉపయోగిస్తుంది భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆరే. అత్యంత ఖరీదైన వెహికల్స్ లో కాన్వాయ్ వాడుతున్నట్లుగా డిస్కషన్ జరుగుతోంది. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు, ఐబీ హెచ్చరికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు ఈ ఏడాది ఏప్రిల్లో భద్రత పెంచారు అధికారులు. కాన్వాయ్లో ప్రస్తుతమున్న 6 వాహనాలకు అదనంగా రక్షక్ ప్లస్ వాహనాన్ని చేర్చారు. మందుపాత్రలు పేల్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శత్రువులపై వాహనం నుండి నేరుగా దాడి చేసే అవకాశం రక్షక్ ప్లస్ లో ఉంది. ఇంటెలిజెన్స్ అధికారుల సూచన మేరకు సీఎం కాన్వాయ్లో ఈ వాహనాన్ని ఏప్రిల్లో చేర్చారు. అయితే ఈ వాహనాన్ని సీఎం రోడ్డు మార్గంలో వెళ్లే జిల్లాల టూర్లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.